నమస్తే. నా పేరు వెంకటేషు. కల్వకుర్తిలో నివాసం ఉంటా. మా సొంత ప్రాపర్ వచ్చేసి నల్గొండ జిల్లా దేవరకొండ తాలూకా డెండి మండలం శేషాయకుంట గ్రామం. అయితే గత సంవత్సరం జూన్ 12 తారీఖు జూలై 12 తారీఖు 7వ నెల 2024 నాడు నేను పోలీస్ స్టేషన్‌లో అయితే నా మీద మా కులస్తులు నాకు జేసీబీ వెహికల్ యొక్క పార్ట్స్ పోయినాయని చెప్పేసి 12 తారీఖున కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో అంతకన్నా ముందు గొడవ జరిగినుండే. ఆ గొడవ జరిగితే పెద్ద మనుషులు పిలిచి మీ యొక్క సమస్య ఏదుందో చెప్పి మాట్లాడదాం అని చెప్పి పిలిపించిన క్రమంలో అక్కడికి వెళ్ళిన తర్వాత నా మీద అతని దొంగలతోని నా మీద దాడి చేపించడం కాకుండా నేను 100 డయల్ కాల్ చేయడం జరిగింది. కాల్ చేస్తే 100 డయల్‌కి వెళ్ళి ఒక నరేష్ అనే కానిస్టేబుల్ ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ పిఎస్‌కి వచ్చి ఎస్ఐ సార్‌ని కలిసి కంప్లెయింట్ ఇవ్వమని అని చెప్పిండు. చెప్పిన క్రమంలో నేను కంప్లెయింట్ రాసుకొని ఎస్ఐ జి మాధవరెడ్డి అనే ఎస్ఐ కల్వకుర్తి ఎస్ఐ గారికి కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. అదే క్రమంలో అతను కంప్లెయింట్ మొత్తం చదివి నేను ఎంక్వైరీ చేసి చెప్తానన్నాడు. అదే రోజు ఏమైందంటే అది నేనైతే ఎవరైతే కంప్లెయింట్ ఇచ్చినో తిరుపతి నాయక్ పర్మిషన్ క్యాండిడేట్ కంప్లెయింట్ ఇస్తే వాళ్ళు ఏం చేసారు, నా మీద తప్పుడు ఎలిగేషన్స్ పెట్టి సార్ నిన్న మొన్ననే ఇతను మంచోడు కాడు, పోయిన నెలనే వెల్దండ ఎస్ఐ రవిగౌడ్ని ఏసీబీ డ్రాప్ చేయించిండు, ఇతను మంచోడు కాడు అనేసరికి అదే మనసులో పెట్టుకొని ఒక ఎస్ఐ జి మాధవరెడ్డి డిఎస్పి బి వెంకటేశ్వర్లు కలిసి అలా ఒక కుమ్మకైన క్రమంలో మధ్యలో ఏమైందంటే ఒకటి ఏసీబీని ట్రాప్ చేసిన క్రమంలో ఒకటి 164 స్టేట్మెంట్ అనేది ఉంటుంది. ఆ 164 స్టేట్మెంట్ ఏంటంటే నాగర్కర్నూలు మేజిస్ట్రేట్ ముంగల వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను ఏసీబీకి సంబంధించిన కేసు నేను డబ్బులు ఇవ్వలేదు, అతనికి నాకు సంబంధం లేదని చెప్పడం కల్వకుర్తి ఎక్స్ సర్పంచ్ భృంగి ఆనంద్ కుమారు నన్ను పిలిపించి చాలా ఫోర్స్ చేయడం జరిగింది. అయితే అదే క్రమంలో ఏమైందంటే 164 స్టేట్మెంటు నేను కరెక్ట్ ఉన్నట్టు జరిగింది చెప్పేసిన క్రమంలో నేను చెప్పిన మాట వినలేదని భృంగి ఆనంద్ కుమారు, ఈ డిఎస్పి వెంకటేశ్వర్లు, జి మాధవరెడ్డి ముగ్గురు కలిసి నా మీద ఒకటి ఫాల్స్ కేసు SC/ST అట్రాసిటీ కేసు చేయడం జరిగింది. 19 తారీఖు నాడు 18 తారీఖు నాడు స్టేట్మెంట్ ఉన్నది. స్టేట్మెంట్ చెప్పలేదన్న క్రమంలో నా మీద కక్ష పట్టి ఒక ఫాల్స్ కేసు చేయడం జరిగింది. అది జరిగిన తర్వాత నన్ను 24 తారీఖు నాడు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు వచ్చి పోలీసు వాళ్ళు ఒక 10 మంది వచ్చి నన్ను ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో 4 గంటలకి వచ్చి నన్ను అరెస్ట్ చేసి పిఎస్కి తీసుకెళ్ళిన తర్వాత ఇంట్రాగేషన్ డిఎస్పి గారు నా దగ్గరకు వచ్చి ఇంట్రాగేషన్ ఏం జరిగింది, నువ్వు అతని తిట్టినవంట ఇట్లా చేసినావంట అంటే ఏం చేయలేదు సార్, నా మీద మీరు ఎందుకు తప్పుడు అలిగేషన్ చేసుకొని నా మీద కేసు చేసారు అని అడిగితే నువ్వు పోలీసు వాళ్ళనే అది చేస్తావా, పోలీసు వాళ్ళని నువ్వు ఏసీబీలో పట్టిస్తావా, నీ సంగతి ఏదో చూస్తా, నేను ఇట్లా కాదు నీ మీద కేసు చేసి జైలు పంపిస్తావు, నువ్వు హైకోర్టులో తెచ్చుకుంటావు, సుప్రీంకోర్టులో తెచ్చుకుంటావు, బెయిల్ తెచ్చుకుంటావా అని నన్ను దూషించి తిట్టడం. అదే క్రమంలో ఆ రకంగా నువ్వు హైకోర్టులోనే తెచ్చుకో, సుప్రీంకోర్టులోనే తెచ్చుకో బెయిల్ అని చెప్పేసి అడిగిన క్రమంలో అదే రోజు ఏసీబీ డిఎస్పి శ్రీకృష్ణ గౌడ్ సార్ ఫోన్ చేసి అతనికి 41A CRPC ఇవ్వు, అతను అరెస్ట్ చేయకు, ఏదన్నా ఉంటే మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ అని చెప్పేసి చెప్పినా వినిపించుకోకుండా నా మీద కక్ష కట్టి పగబట్టి నన్ను జైలు పంపించిన తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత అంటే ఆగస్టు 1st వీక్లో 2nd వీక్లో నా యొక్క జేసీబీ వెహికల్ ఎలికల్ తండ దగ్గర ఉన్నది. అక్కడ ఉన్న క్రమంలో అతని పార్ట్స్ పోయినాయి కదా, పార్ట్స్ పోయిన తర్వాత ఇతను జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఏమైనా అలిగేషన్ చేస్తాడన్న ఉద్దేశంతో ఆ యొక్క జేసీబీని అది ఫైనాన్స్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం కాకుండా ఈ పోలీసు డిఎస్పి వెంకటేశ్వర్లు కలిసి ఈ యొక్క డిఎస్పి వెంకటేశ్వర్ల సారు, ఈ యొక్క జి మాధవరెడ్డి సారు వీరిద్దరు కలిసి ఇప్పుడు లోకల్ టౌన్లో ఉన్నప్పటికీ కనీసం ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బండి ఎత్తుకపోయిన తర్వాత నేను ఫైనాన్స్ ఆఫీస్ దగ్గరికి 5-6 సార్లు తిరిగిన తర్వాత నవంబర్ వరకు తిరిగితే వాళ్ళు ఉండి మాకు తెలియదు అన్నారు. లాస్ట్కి వచ్చే వరకే బండి అమ్మేసినామని చెప్పడం జరిగింది. అదే కాకుండా నేను అక్కడికి వెళ్తే నాకు ఎలాంటి ఎవిడెన్స్ ఇవ్వలేదు. ఇవ్వని క్రమంలో నా యొక్క జేసీబీ వెహికల్ తర్వాత నేను DIG LH చౌహాన్ సార్ని మహబూబ్నగర్లో కలవడం జరిగింది. అక్కడ కలిసిన తర్వాత సార్ ఉండి కంప్లైంట్ తీసుకున్నారు. కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఇదే కంప్లైంట్ ఆసరా తీసుకొని మహబూబ్నగర్ DTO ఆఫీస్ దగ్గరికి పోయి సార్ నా యొక్క వెహికల్ దొంగతనం జరిగింది, ఎవరు వచ్చినా నా యొక్క వెహికల్ రిజిస్ట్రేషన్ చేయకూడదు అని చెప్పేసి చెప్పినాం. చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తే అతను నీ పేరు రిజిస్ట్రేషన్ ఉంది కదా, సరేలే ఎవరు వచ్చినా ఏం చేయలేము అని చెప్పేసి నాకు ఒక రిసిప్ట్ దొంగతనం జరిగినట్టు ఒక రిసిప్ట్ ఇచ్చిండు.
ఇచ్చిన తర్వాత ఇప్పటివరకు బండి ఎవరి పేరు ఉందని చెప్పేసి అడిగితే నా పేరు ఉందని సార్ అని చెప్తే ఒకసారి చెక్ చేయని చెప్పేసి అక్కడ చెక్ చేస్తే ఇప్పటికి ఈ రోజుకు నా పేరునే వెహికల్ ఉండడం జరిగింది. అయితే ఇదే క్రమంలో నేను హెడ్ ఆఫీస్కు అది పోలీస్ హెడ్ క్వార్టర్స్ లకడికప్పులో ఉన్న హెడ్ క్వార్టర్స్ దగ్గరికి పోయిన అక్కడ ఉన్న ఐజీ సత్యనారాయణ సార్ ఈయన ఒకసారి ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఎల్ఓ చౌహాన్ సార్కు మరియు నాగర్ కర్నూలు ఎస్పీ సార్కు రిపోర్ట్ రాయడం జరిగిన తర్వాత ఎస్పీ సార్ దగ్గరికి పోయినా పోతే ఏమంటాడు, నీ మీద ఇంతకుముందు కేసు ఉంది కాబట్టి ఈ కేసు చేసినామంటాడు. ఈ కేసు కదా సార్, నా మీద చేసింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. అది ఇంతకుముందుకి ఏం జరిగిందేమో అది ఎక్స్క్లూజివ్ కేసు విషయంలో నన్ను చాలా ఇబ్బంది గురి చేసి లంచం డబ్బులు 80,000 రూపాయలు అడితే నాకు ఇబ్బంది కలిగి నేను ఏసీపీ టాప్ చేయించి అదే మనసులో పెట్టుకొని మా పోలీసు వాళ్ళని అది చేస్తామని చెప్పేసి ఆ ఎస్పీ సార్ గిన అదే విధంగా వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. నాకు ఎట్లనే చేసి ఈ యొక్క క్యూన్యూస్ ఛానల్ తరఫున నాకు న్యాయం జరగాలని, అదేవిధంగా నా యొక్క జేసీ వెహికల్ నాకు రావాలని ఈ యొక్క మల్లన్న టీం తరఫున ఈ యొక్క క్యూన్యూస్ తరఫున నేను విన్నపించుకుంటున్నాను. అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులు గిన నా యొక్క విన్నపం తెలుసుకొని ఆ యొక్క అధికారులను ఎలాంటి మిస్టేక్ చేసిరు అనేది ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని, చట్టపరంగా ఎవరైనా చట్టంలో ఏ అధికారి అయినా ఉండొచ్చు, ప్రజలైనా ఉండొచ్చు, అందరు సమన్వయం జరిగే విధంగా అందరూ ఆలోచించాలని నా యొక్క విజ్ఞప్తి.